ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు కోసం, అలాగే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల హక్కుల కోసం పోరాటం చేసే వ్యక్తి ఒకరున్నారు. టీఎస్పీఏ చైర్మన్ ముషీరాబాద్ శ్రీశైలం యాదవ్ గారు. మొత్తం చూస్తాను పైన కూడా ఒకసారి బయట కూడా వీడియో తీయండి. స్కూల్ నామ్స్ ప్రకారం స్కూల్ నడుస్తున్నా ఫస్ట్ ఆడేమైనా బోర్డు నెంబర్ అంటే పీక్తాడా? టీఎస్పీఏ సంస్థని స్థాపించి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు అన్ని రకాలుగా వాళ్ళ స్కూల్స్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, హాస్టల్స్లో ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన. స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. టీఎస్పీఏ అనే సంస్థని స్థాపించి మీరు అద్భుతంగా పనిచేసుకుంటూ పోతూ ఉన్నారు. అంటే ఇంకా దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? సో ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సహకారం వస్తూ ఉంది చెప్పండి. వాస్తవానికి టీఎస్పీఏ అనేది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే ఫీజు దోపిడీ చేస్తూ ఉన్నారో, అధిక ఫీజులో దోపిడీ చేస్తూ ఉన్నారు. సో దాని నుంచి పుట్టించిందే ఇది టీఎస్పీఏ. ఆ బాధల నుంచి పుట్టిందే ఈ టీఎస్పీఏ. ఓకే. సో అధిక టీఎస్పీఏ అంటే తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అఫిలియేషన్. ఓకే. సో ఈరోజు స్కూల్ ఫీజుల పైన మన రాష్ట్రం అనే కాదు, భారతదేశం మొత్తం కూడా ఈరోజు అధిక ఫీజుల భారం అనేది ప్రతి పేరెంట్స్ ఎదుర్కొంటున్నారు, ప్రతి విద్యార్థి పేరెంట్స్ ఎదుర్కొంటా ఉన్నారు. అవును. సో ఆ బాధల నుంచి పుట్టిందే ఈ టీఎస్పీఏ. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కార్పొరేట్ కాలేజ్ స్కూల్స్లో ₹1,00,000 పైన వసూలు చేస్తా ఉన్నారు. లక్ష ఏందండి, 3 లక్షలు, 4 లక్షలు, కొన్ని స్కూల్స్లో అయితే 5-6 లక్షలు కూడా ఉన్నాయి. సో వీళ్ళకంటే ఒక అడ్డు వాపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏది దొరికితే దానిపైన బాధుడు. ఈరోజు పేరెంట్స్కి దీనివల్ల చాలా ఆర్థిక భారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, కరోనా తర్వాత ఎదుర్కొన్నట్టు ఆర్థిక పరిస్థితులు, ఇంకా మన దేశం కూడా కరోనా నుంచి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. కానీ అటువంటి సమయంలో ఈ స్కూల్ ఫీజులు అనేది చాలా భారం అయిపోతుంది. ఎందుకంటే పిల్లలకి మనం చదివించకుండా ఉండలేము, వాళ్ళ భవిష్యత్ అనేది చదువుపైన ఉంటుంది. దీన్ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ప్రైవేటు స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని నిలువ దోపిడీ చేస్తున్నారు. అవును. సో దానిపైన పోరాటం చేయడానికే ఈ టీఎస్పీ అనేది మేము దీని ద్వారా ఈ ఫీజుల నుంచి పేరెంట్స్ ఏ విధంగా అయితే తప్పియచ్చు, వీళ్ళ హక్కులు వీళ్ళకు ఉంటాయి. కానీ అది వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్, మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు కూడా పేరెంట్స్కి చెప్పరు. ఇది ఏ రకంగా తీసుకుపోవాలి, దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా సహాయపడగలుగుతుంది, ప్రభుత్వం ఎట్లా సెట్ చేయగలుగుతుంది, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఇప్పటి వరకు నడిచిన ప్రభుత్వాలు కూడా తెలిసి కూడా మరి ప్రైవేట్ స్కూల్స్ పైన కానీ కార్పొరేట్ స్కూల్స్ పైన కానీ దృష్టి పెట్టకుండా ఇది సమస్య అయింది. ప్రభుత్వాలకిను ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలకి ఏమన్నా లోపేకర ఒప్పందాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే దాదాపు రాజకీయ నాయకులే ఈ స్కూల్సే ఉంటాయండి. మాక్సిమం అయితే రాజకీయ నాయకులే, కొన్ని పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే ఈ స్కూల్స్ అనేది నడుస్తూ ఉంటాయి. సో మరి దీనిపైన మరి ఎందుకు ప్రభుత్వం చర్య తీసుకోదు? ఇంతవరకు మీరు గమనించినట్టయితే ఎటువంటి రాజకీయ పార్టీలలో కూడా మరి వాళ్ళకంటూ ఒక స్టూడెంట్స్ వింగ్ అనేది ఒకటి ఉంది. ఉన్నప్పటికీ కూడా మరి ఇటువంటి దోపిడీ ఇప్పటివరకు ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. సో అటువంటి దానికోసమే ప్రొఫెషనల్గా ఈరోజు మేము ఈ పేరెంట్స్ తరఫు నుంచి కానీ, స్కూల్ విద్యార్థుల తరఫు నుంచి కానీ మేము ప్రొఫెషనల్గా పోరాడదామని చెప్పి మేము ముందుకు వచ్చాం. ఇప్పుడు ఈ పోరాటంలో మీకేంటి ఎలాంటి అనుభవాలు వచ్చినాయి? అంటే ఏమన్నా మీకు బెదిరింపులు రావడం ఉందా? మీరే అన్నారు రాజకీయ నాయకులు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఈ పోరాటంలో అలాంటి బెదిరింపులు ఎదుర్కొన్నారు మీరు? అంటే ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ ఒక స్కూల్ పైన మేము రైడ్ చేయడం జరిగింది. ఓకే. ముషీరాబాద్లో ఒక స్కూల్ ఉంది, అది మెయిన్ రోడ్లో నగరం నడిబొట్టున ఉండి కూడా ఆ స్కూల్ మేము స్కూల్కి వెళితే ఆ ఒక విద్యార్థి పైన వాళ్ళు సుమారు ₹45,000 ఛార్జ్ చేస్తున్నారు. సో 45,000 రూపీస్ ఛార్జ్ చేస్తే మరి ఆ స్కూల్ కూడా ఆ విధంగా ఉండాలి, అటువంటి సదుపాయాలు కల్పించాలి విద్యార్థికి. సో దాంట్లో క్లాస్ రూమ్స్ సరిగా లేవు, సీలింగ్స్ సరిగా లేదు. మీరు బాత్రూమ్ చూస్తే అండమాన్ జైలు కంటే కూడా చాలా ఘోరంగా ఉన్నది, చాలా ఘోరంగా. అమ్మాయిలు వెళ్ళే బాత్రూమ్ కానీ అబ్బాయిలు వెళ్ళే బాత్రూమ్ చూస్తే, అమ్మాయిలు వెళ్ళే బాత్రూమ్లో అయితే అడ్డు కూడా లేవు, దానికి డోర్స్ కూడా లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో స్కూల్ రన్ చేస్తుంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? మరి వాళ్ళతో నుంచి అడిగే వాళ్ళు ఎవరు? పిల్లలు అయినా కూడా స్కూల్కి వెళ్తా ఉన్నారు, మరి ఆ పేరెంట్స్ కూడా అడిగితే వాళ్ళు అక్కడ నోరు మూపించేస్తున్నారు. మరి అదొక రాజకీయ నాయకుడిది, మరి అదొక ప్రభుత్వ ఉద్యోగిది, అధికారిది, ప్రభుత్వ అధికారిది. మరి అక్కడ ప్రభుత్వం తరఫు నుంచి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తూ ఉన్నాడు? మరి అంత దీనంగా నడుస్తున్న స్కూల్ పైన ఇప్పటివరకు ఎవరు చర్యలు తీసుకునే దాఖలా లేవు. సో నేను స్కూల్ ఫీజు పైన మాట్లాడదామని చెప్పి ఆ స్కూల్ కండిషన్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దామని చెప్పి నేను వెళ్తే నన్ను అడ్డుకోవడం జరిగింది. అయినా కూడా సరే బలవంతంగా మేము ఆ స్కూల్కి వెళ్ళినాం. మా టీం అంతా, టీఎస్పీ టీం అంతా కూడా
ఆ స్కూల్లో వెళ్ళి చూస్తే బాత్రూమ్లు కానీ ఆ తాగే నీళ్లు చూస్తే కానీ ఆ కంప్యూటర్ రూమ్స్ అనేది కానీ క్లాస్ రూమ్లు కానీ సీలింగ్లు కానీ ఫ్యాన్లు కానీ కనీసం ఆ స్కూల్ బాల్కనీలు కూడా ఎప్పుడు కూలుతాయో తెలియదు, గోడలు ఎప్పుడు కూలుతాయో తెలియదు. ఓకే, మరి ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజులో ఇంత డెవలప్ చేస్తున్న ఇటువంటి రోజుల మరి ఆ ప్రైవేట్ స్కూల్ ఆ పరిస్థితిలో దారుణంగా నడిపిస్తున్నారు అంటే నిజంగా అసలు. ఇప్పుడు మీరు దాన్ని ప్రశ్నించారు, వాళ్ళ నుంచి వచ్చిన సమాధానం ఏంటి? మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒత్తిడి వచ్చింది, ఆ టైంలో బీజేపీ పార్టీ నుంచి ఒత్తిడి వచ్చింది. మేము మాకు వచ్చే టైంకే పోలీస్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ అధికారులు వచ్చారు, మరి బీఆర్ఎస్ నాయకులు వచ్చారు, మళ్ళీ బీజేపీ నాయకులు కూడా వచ్చారు, అడుగునే పరిస్థితి చేసిర్రు. సో మేము వాస్తవాలు అక్కడ ఉన్న పరిస్థితులు, మరి ఏసీపీ గారు అక్కడ మనుషులు పంపిస్తే కూడా వాళ్ళ కానిస్టేబుల్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వాస్తవ పరిస్థితులు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాం. మేము ఈ హక్కుల కోసం ఇక్కడ పోరాడడానికి వచ్చినాం, అడగడానికి వచ్చినాం. ఫీజు 45,000 మరి తీసుకునే స్థాయి స్కూల్కి ఉందా? 10,000 ఇచ్చుడే ఎక్కువ అటువంటి స్కూళ్ళకి. సో దీనిపైన అధికారులు దానిపైన గట్టి చర్య తీసుకోవాలని చెప్పి మేము అటువంటి స్కూల్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి. మన దృష్టికి వచ్చింది ఒకటే స్కూల్, ఇంకా ఎన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి నగరంలో. కానీ నగరంలోనే ఈ పరిస్థితి ఉంటే గ్రామ స్థాయిలో పాఠశాలలు ఏ విధంగా ఉంటాయి? సో దీనిపైన మరి ఇంత అధికారం నడుస్తుంది, మరి ఎవరు అధికార యంత్రాంగం ఇప్పటి వరకు స్టడీస్ పైన ఎందుకు ఫోకస్ పెట్టలేదు? అటువంటి దీనంగా నడుస్తున్నటువంటి స్కూల్స్ పైన ఎందుకు ఫోకస్ పెడతలేదు? మరి అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏం చేస్తా ఉన్నాడు? సో ఇటువంటి వాటికే మేము ప్రశ్నించడానికి. అంటే భవిష్యత్తులో మీ పోరాటం ఎలా ఉండబోతుంది? చాలా సీరియస్ ఇష్యూ, తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఫీజు విషయంలో. ఏంటి మీ నెక్స్ట్ ఎట్లా ఉండిపోతుంది పోరాటం? ఇప్పుడు మేము ఈ పరిస్థితి అక్కడ అధికారి మీ దృష్టికి తీసుకెళ్తే కూడా అధికారి ఏం చేసిండు, ఇమ్మీడియట్ అతన్ని ప్రశ్నించాలంటే వెనక ముందయ్యాడు. కారణం ఏంటంటే అతను నేను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మనిషిని, ముఠా గోపాల్ గారి మనిషిని, ఈ రకంగా ఆ నాయకుల పేర్లు వాళ్ళు వాడుతున్నారు. ఓకే, ఆ నాయకుల పేర్లు అసలు వాళ్ళకి ఇటువంటి స్కూల్ నడుస్తుందని కూడా పాపం శ్రీనివాస్ యాదవ్ గారు తెలియకపోవచ్చు, మరి ముఠా గోపాల్ గారు కూడా తెలియకపోవచ్చు. ఎందుకంటే ఎవరు కూడా లోపలికి వెళ్ళి చూడరు కదా. జనరల్గా వెల్కమ్ చేస్తే పిలుస్తారు, వస్తారు, కార్యక్రమానికి వస్తారు, పోతారు తప్ప లోపల ఇటువంటి వాస్తవాలు వాళ్ళ దృష్టికి కూడా వెళ్ళాయి. కానీ వాళ్ళ పేర్లు వాడు ఏం చేస్తున్నారు, అధికారుల నోరు మూయిస్తున్నారు. అక్కడ అధికారుల నోరు మూయించవచ్చు కానీ మా నోరు మూపలేరు, మేము అడిగే ప్రశ్న మా గొంతును నొక్కలేరు వాళ్ళు. సో దీనిపైన మేము ఎంత దాకైనా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ స్కూల్ దగ్గర అంత పోరాటం చేశారు కదా, మరి ఏమైనా చర్యలు తీసుకుందా ఆ స్కూల్ యాజమాన్యం? యాక్చువల్గా స్కూల్ వచ్చేసి కవాడిగూడ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉంది. సో ఆ స్కూల్కి ఏంటంటే ముషీరాబాద్ ఎమ్మెల్యే అండదండలు బాగా ఉన్నాయి, కొందరు మంత్రుల అండదండలు ఉండే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళవి. సో ఆ సందర్భంలో ఏమైందంటే మేము స్కూల్ రైడ్ చేసినప్పుడు ఆ స్కూల్లో ఆ పరిస్థితులు చూస్తే చాలా దారుణం. పైగా స్కూల్ యజమాన్యం ఎవరంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ బోర్డ్ డైరెక్టర్ అతను. ఓహో. సో అతనికి ఒక 8-10 స్కూల్స్ ఉన్నాయి. సో నేను ఈ ఫీజు విషయంలో మాట్లాడదామని చెప్పి ఈ స్కూల్ ఈ పరిస్థితి ఇది, దీనిపైన ఇంత ఫీజు తీసుకోవడం కరెక్టా అని అడగడానికి వేస్తే ఫోన్ ఎంత అహంకారం అంటే ఫోన్ చేస్తే ఫోన్ లేపడు. స్కూల్కి వెళ్తే మా సార్ లేడు, మల్లారెడ్డి గారితో ఉన్నాడు, లేదా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారితో ఉన్నారు, లేదా పక్కా నియోజకవర్గం ఎమ్మెల్యే గారితో ఉన్నారు, మాజీ మంత్రితో ఉన్నారు, ఇట్లాంటి మాటలు చెప్పడం తప్ప, లేదా బీజేపీ మా సార్కి బీజేపీ అండదండలు ఉన్నాయి, ఈ వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పి మమ్మల్ని భయపడించే ప్రయత్నం చేసిరు. సో మేము అన్నిటికీ తెగిడిసే మేము ఈ స్థాయికి ఉన్నాం. మేము ఇట్లాంటివి ఎన్నో వస్తాయని చెప్పి అన్ని ఎదుర్కోవడం మేము ఈ స్థాయిలో ఉన్నాం. ఇటువంటి ఒత్తిడిలు వస్తాయి, దేని కూడా మేము తల్లకోకుండా ఈ స్థాయిలో ఉన్నాం. అటువంటిది మమ్మల్ని భయపడించే ప్రయత్నం చేసినా సరే మేము బెదరకుండా దాన్ని గట్టిగా పట్టుకొని ఇమ్మీడియట్ వాళ్ళు మా పైన ఎమ్మెల్యే అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రత్యక్షంగా మమ్మల్ని దీంట్లో ప్రశ్నించే అవకాశం లేక ఏం చేశాడంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా పైన మమ్మల్ని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేశారు. చేస్తే అక్కడ ఏసీపీ గారు అక్కడ కానిస్టేబుల్స్ పంపించిన తర్వాత అక్కడ వాస్తవ పరిస్థితులు అనేది ఏసీపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాం, ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళింది. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇదని చెప్పి ఇమ్మీడియట్ వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. సో శ్రీశైలం యాదవ్ చేస్తుంది న్యాయమైన పోరాటమే కదా. ఫస్ట్ స్కూల్ వాతావరణం మార్చాడు. నేను చెప్పా స్కూల్ వాతావరణం కనుక ఇట్లనే ఈ విధంగా ఉంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ నేను స్కూల్ తెరవని అని చెప్పి నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన. ఎంతమంది వచ్చినా సరే ఎవరు అడ్డుకున్నా సరే నేను ఆ స్కూల్ని నడపనిచ్చే పరిస్థితి అయితే నేను తీసుకురాను, అసలు నడవని అని స్కూల్. ఓకే, ఇటువంటి స్కూల్స్ ఏమైనా ఉంటే నేను ఇప్పుడు కూడా ఈ మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా, ఇటువంటి స్కూల్స్ ఏవైనా ఉంటే దయచేసి ఇప్పుడు వచ్చే సమ్మర్లో అందరూ కూడా మరమ్మత్తు చేసుకోండి. విద్యార్థులకు అటువంటి విద్య అందిస్తే మాత్రం నేను చెప్తున్నా స్కూల్స్ అన్నీ కూడా కంపల్సరీ నేను చర్య తీసుకుంటా, దానిపైన అధికారంగా న్యాయపర పోరాటమే చేసి ఆ స్కూల్ మూపించే ప్రయత్నం చేస్తా. ఆ స్కూల్ మాత్రమే నడవని, ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి స్కూల్స్ ఉంటే మాత్రమే నడవని అని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నాను. ఓకే, శ్రీశైలం యాదవ్ గారు, మొన్న మాజీ మంత్రి హరీష్ రావు గారు బాగలింగంపల్లిలో అది మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి వెళ్ళి మాట్లాడారు. ఈ ప్రభుత్వం పూర్తిగా
అసలు విస్మరించింది సౌకర్యాల విషయంలో, ఫుడ్ విషయంలో అని చెప్పి మాట్లాడారు. నిజంగా ఆ పరిస్థితి ఉందా? మీరు అక్కడికి వెళ్ళారు కదా, అందుకు అడుగుతున్నా. నేను వాస్తవానికి వెళ్ళింది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాకుండా టీఎస్పీఏ చైర్మన్ కానీ నేను అక్కడికి వెళ్ళాను. పరిస్థితి విద్యార్థులు ఇట్లా 21 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా కింగ్ కోటి హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. మరి వాళ్ళని పరామర్శించి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని చూడడానికి కానీ వెళ్ళాను. అప్పటికే నేను వెళ్ళే ఒక రోజు ముందే హరీష్ రావు గారు ఏం చేశారంటే అక్కడ దాన్ని కూడా రాజకీయంగా మార్చే ప్రయత్నం చేశారు. ఆయన అంత అనుభవంలో మాజీ మంత్రివర్యులు మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఒక అగ్రనాయకుడు, ఆయనకు అన్ని అనుభవం ఉండాలి, ఆయనకు తెలిసి ఉండాలి. దీన్ని కూడా రాజకీయంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిండు. మరి నేను అడుగుతా ఉన్నా హరీష్ రావు గారికి, ఇప్పుడు నేను స్వయంగా వెళ్ళి అక్కడ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు దీన్ని ఇక్కడ हरीश राव साहब आके गया, इसको पॉलिटिक्स में बताने के वास्ते, फोकस करने के वास्ते यहाँ पर खाना बराबर नहीं है बोल के हमसे बोलने लगाने को देखा, लेकिन हम रिजेक्ट करें क्योंकि अच्छा सहूलत है మైనారిటీ స్కూల్ में. ఓకే, ఫుడ్ బాగుంది, చాలా బాగుంది, అన్ని కూడా సౌలతులు బాగున్నాయి. కానీ దీన్ని హరీష్ రావు గారు రాజకీయంగా చిత్రీకరించబోయారు. వాళ్ళనే నేను అడిగా. అయితే ఫుడ్ లో ఏదో చిన్న లోపాలు జరిగి అయి ఉంటాయి, కానీ జనరల్ గా కూడా హైజీనిక్ ఫుడ్ అక్కడ ఉంటది. ప్రతి వారం కూడా చెకింగ్ అవుతుంది. అంటే లోపమే కదండి. చిన్నగా మరి పెరుగు వల్ల అయిందా, అక్కడ పప్పు వల్ల అయిందా, మరి ఏ కారణంతో అయిందో కానీ నేను కూడా దానిపైన ఒక 1 వీక్ తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ఆల్రెడీ దానిపైన వాళ్ళకి అక్కడ రెగ్యులర్ గా బాగానే ఉంటుంది, ఫుడ్ రెగ్యులర్ గా బాగానే ఉంటుంది. అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న ఆఫీసర్లను కానీ అక్కడ ఉన్న టీచర్స్ మేనేజ్మెంట్ వాళ్ళని కూడా అడిగా. ఒక 1 వీక్ లో మాకు రిపోర్ట్ కూడా ఇస్తారు. సో ఎందుకు ఇక్కడ కారణం ఇట్లాంటి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి వాళ్ళు అడిగారు. కానీ చిన్న లోపాల వల్ల ఇదే పరిస్థితి గత 4 సంవత్సరాల క్రితం బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా జరిగింది ఇటువంటి. సో అది ఫుడ్ హైజీనికే ఉంటుంది, కానీ ఎక్కడో ఏదైనా పడని వస్తువు ఉండడం వల్ల మరి పిల్లలకు ఆ విధంగా కావచ్చు. కానీ అది కూడా కావడం ప్రమాదమే, ఎందుకంటే చాలా తీవ్రంగా అయింది కడుపు నొప్పి. సో దీనిపైన అధికారుల నిర్లక్ష్యమా మరి ఏందో అది మేము కూడా ఒకసారి చూస్తాం, కానీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయదు. ఎందుకంటే వాస్తవాలు హరీష్ రావు గారికి తెలిసి ఉండి కూడా మరి వాళ్ళకి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే వాళ్ళు ఒక ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్ష హోదాలు ఉన్నారు. మరి వాళ్ళు ప్రశ్నించాలి, కానీ ఇటువంటి చిన్న విషయాల్లో కూడా రాజకీయాలు చేయొద్దని చెప్పి ఈరోజు హరీష్ రావు గారికి నేను విజ్ఞప్తి చేస్తాను. చూద్దాం, ఇంకా ఈ విద్యార్థులు తల్లిదండ్రుల హక్కుల కోసం మీరు పోరాటం చేస్తున్నారు, మరింత ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.